అన్యాయం, దేశం ఎదుగుదలకు ముందుకు. ఇప్పుడు చైనాకి ఎటువంటి ప్రాబ్లం లేదు. చైనాలో అల్లా అని అంటే చాలా అని వేసేస్తారు. నెమ్మదిగా నీ ప్రార్థన నువ్వు చేసుకో. భజనలు గోల ఎక్కడా లేదు. నిజంగా చైనాకి ప్రాబ్లమే లేదు. మతము, కులము, భాష ఏం ప్రాబ్లం, ఓన్లీ ఎదుగుదల ఎదుగుదల ఎదుగుదల. 100 సంవత్సరాల ముందున్నారు. మనం మటుకు కులము, మతము, ఈ దరిద్రాలు అన్నీ కొట్టుకో. మరి చైనా మనం ఇండియా ఎదగద్దా? మీరు వర్క్ ప్రాపర్టీని ఇప్పుడు లోకసభలోని, రాజ్యసభలోని, మొత్తం ప్రపంచం అంతా రాజ్యాంగం ప్రకారం అంతా మన రాష్ట్రపతి కూడా సైన్ చేశాక చూడండి ఏమంటున్నారు ముస్లిం నాయకులు. ఏమంటున్నారు? మేము అల్లర్లు చేస్తాం, అక్రమాలు చేస్తాం, విధ్వంసాలు సృష్టిస్తాం, వక్ఫ్ బోర్డుని చెల్లించవు అని చెప్పి మన బెంగాల్లోని తల్లి దీదీ అంటాం, మన అక్క మొత్తం రాజకీయం ముస్లింల ఓటు కోసం అల్లర్లు సృష్టించింది. మీరు న్యూస్ కవరేజ్ చేయలేదు కానీ ఎవరును ఓచకోత కోసారు హిందువులను. వెళ్ళి ఒకసారి చూడండి, వీడియోలు ఉంటాయి. ఓచకోత ఇళ్ళల్లోకి వెళ్ళి తెగ నరికారు, చర్మాన్ని పీక్ పారేశారు. అరే ఇప్పుడు నేను ఒక విషయం చెప్తానండి, ఇంకా వక్ఫ్ బోర్డు గురించి చెప్పే ముందు. ఈ మతం ఎలా ఉంటుందంటే అండి, నేను ఎక్కడ పీస్ని చూడలేదు, శాంతి కప్పూతాల కింద ఇక్కడ చూడలేదు. నేను అన్ని దేశాలు తిరిగాను కానీ ఏ దేశంలోని శాంతి కప్పూతం అనేది లేదండి. విధ్వంసం 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 విధ్వంసం, సావు సంపు నరుకు. కొన్ని దేశాలు పక్కన పెడితే ఈ టర్కీ, ఆ పక్కన ఉన్న అజర్బైజాన్, కొన్ని దేశాలు, బెహ్రెయిన్, కొన్ని దేశాలు, మిగతా దేశాలన్నీ వీళ్ళకి ఈ మత నాయకులకి మతం మంచిది, ఇస్లాం మతం మంచిది. కానీ ఈ మత నాయకులు ఈ ఖురాన్ను అడ్డు పెట్టుకొని చిన్నప్పటి నుంచి చదువు చెప్పరు, ఖురాన్ని నేర్పించి మత విద్వేషాలు రెచ్చగొట్టి వాళ్ళకి చదువు అంటే ఇష్టం ఉండదు, చదవనివ్వరు. కింద ఉన్న వాళ్ళు చదువుకుంటే వాళ్ళు గొప్పలు అయిపోతారు, వాళ్ళకి చదవడానికి ఇష్టం ఉండదు, అభివృద్ధి ఇష్టం ఉండదు. ఈ సౌదీ అరేబియా మొత్తం ఈ ఆఫ్రికా దేశాలు కానీ, ఈ మిడిల్ ఈస్ట్ కంట్రీల్లో కానీ, ఈ మొత్తం సిరియా, ఆఫ్ఘనీ నరకం చూపిస్తారు షియాలా అని చెప్పి. నిజంగా మీరు నమ్మరు. నేను పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. మతంలో ఉండి ఏం చేసినా రైట్ అని అంటారు. అది ఎక్కడ న్యాయం? నేను ఇరాన్లో ఉండేటప్పుడు ఏం జరిగిందంటే, కారులో వెళ్తున్నాను, అక్కడ ఒక పెద్ద పర్సన్కి దండ వేసేసి పెద్ద కటౌట్ ఉంది. ఏది 50 అడుగుల కటౌట్ ఉంది. ఎవడండి ఆయన అంటే, పవిత్ర యుద్ధం చేశారు, చాలామందిని లేపేశారు, 1000 మందిని లేపేశాడు ఆ రోజుల్లో అన్నారు. మరి ఆ దొంగోడు అవుతారు కదా అంటే, మా మతమోడే అలాగంటే ఆవిడ దొంగోడు ఎందుకు అవుతారు అన్నారు. అదేంటిది? మతంలో ఉన్నాడు తప్పు చేస్తాడు, ఆడికి శిక్ష ఉంటుంది, అదేంటిది? ఇది